ప్రభుత్వమే స్వయంగా ఒక స్టాట్యుటరీ బాడీని ఏర్పాటు చేసి అధికారుల ద్వారా ప్రభుత్వమే ఒక భూమి కొనుక్కుంటున్నామని చెప్పి ఆఫీస్కి ఆ బాడీకి అప్రోచ్ అయినప్పుడు ఆ అధికారులు ప్రభుత్వం తరపున అధికారులే మనకి ఈ భూమి కొనొచ్చు అని ఒక సర్టిఫికెట్ ఇవ్వాలి. అలాంటి సర్టిఫికెట్ కానీ ప్రభుత్వమే జారీ చేసినట్లయితే, మరొకసారి చెప్తున్నాను, మనం ఏదైనా భూమి కొనుక్కోవాలనుకునేటప్పుడు అది ఎలాంటి భూమి అయినా సరే, అంటే ఇండస్ట్రియల్ అవనివ్వండి, రెసిడెన్షియల్ అవనివ్వండి, కమర్షియల్ అవనివ్వండి, పర్సనల్ అవనివ్వండి, బిల్డింగ్ అవనివ్వండి, వేకెంట్ ల్యాండ్ అవనివ్వండి, అగ్రికల్చరల్ ల్యాండ్ అవనివ్వండి, ఏదైనా సరే ఒక భూమి కొనుక్కునేటప్పుడు మనం ఎవరి దగ్గరికి వెళ్ళాలి, ఏం చేయాలి అనేటువంటిది ఒక పెద్ద సమస్యగా తయారైంది. రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్లోనే అన్నీ మనం ఫాలో అయ్యి చేయించుకున్నప్పటికీ కూడా ఎక్కడో దగ్గర దాని మీద అప్పు ఉండడం, లిటిగేషన్ ఉండడం అవుతున్నది. కాబట్టి ఈరోజు మనం అనుకుంటున్నది ఏంటంటే, అసలు ప్రభుత్వమే స్వయంగా ఈ భూమి మీరు కొనుక్కోవచ్చు అని సర్టిఫై చేసి ఇచ్చినట్లయితే అప్పుడు రిజిస్ట్రార్ గారి దగ్గరికి కానీ, ఎంఆర్ఓ గారి దగ్గరికి కానీ, సో మరొకళ్ళ దగ్గరికి వెళ్ళి ఈ భూమి గురించి మనం అడగాల్సిన అవసరం ఉండదు. అలాగే దాని మీద ఏ అవకతవకలు ఉండే అవకాశం లేదు. ఎందుకంటే సాక్షాత్తు గవర్నమెంటే సర్టిఫై చేసి ఇచ్చారు, ప్రభుత్వమే సర్టిఫై చేసి ఇవ్వబడింది. కాబట్టి అలాగే రిజిస్ట్రేషన్ అయిన తర్వాత కూడా ఏ ఒక్కళ్ళు కూడా దాన్ని ప్రశ్నించే అవకాశం ఉండదు. దీంట్లో ముఖ్యంగా ఏదైనా ఇండస్ట్రియల్ ల్యాండ్ ఏ బ్యాంకులోనో పెట్టి బిజినెస్ నడుపుతుండగా అది ఒకవేళ లిటిగేషన్లోకి వెళ్తే వ్యాపారమే కాకుండా ఇటు ప్రభుత్వానికి, ఇటు ఉద్యోగస్తులకి, అటు వ్యాపారం చేసే వాళ్ళకి కూడా నష్టం కలుగుతుంది. సో ఈ పరిస్థితుల్లో అసలు ప్రభుత్వానికి ఇలాంటిది ఒకటి ఏర్పాటు చేయాలి, ఒక స్టాట్యుటరీ బాడీ అని అడగడానికి కోసం ఒక ప్రజలందరితోని ఒక సొసైటీ ఏర్పాటు చేసి, ఆ సొసైటీ కేవలం ఈ భూ సమస్యలకి మాత్రమే, అంటే భూ బాధితులని కాదండి, భూ సమస్యలు ఏ ఉన్నా కూడా, అంటే ఇది వరకు నష్టపోయిన వాళ్ళు కానీ, లేకపోతే చాలామందికి ఉన్న సమస్యలు కానీ గైడ్ చేయడం కోసం. అంటే ఈరోజు న్యాయవాది దగ్గరికి వెళ్ళి ఒక లీగల్ ఒపీనియన్ తీసుకోవచ్చు, కానీ అసలు ఏ న్యాయవాది దగ్గరికి వెళ్ళాలి? అందరూ దానికి ఏ న్యాయవాది అయినా సరే భూమి గురించి మనకి ఒక ఒపీనియన్ ఇవ్వగలరా, సరైన సూచనలు ఇవ్వగలరా? అలాగే ఒకవేళ న్యాయవాది కాకుండా ఏదైనా తహసీల్దార్ ఆఫీస్ నుంచి, అంటే ఎంఆర్ఓ గారి దగ్గర నుంచి, ఎవరి దగ్గర నుంచి ఏమైనా వివరాలు కావాలంటే ఎలా తెలుసుకోవాల్సి ఉంటుంది. ఇలాంటి గైడెన్స్ అంతా కూడా ఇవ్వడంతో పాటు వాళ్ళకి ఉచితంగా సలహా ఇవ్వడం కోసం మొత్తం ప్రజల తరపున ప్రజల కోసం ఒక సొసైటీని రిజిస్ట్రేషన్ చేసి ఏర్పాటు చేయబోతున్నాం. దీని ద్వారా ఇప్పుడు ప్రభుత్వాన్ని ఏదైతే మేము డిమాండ్ చేయబోతున్నామో దానికి ఒక ప్రాసెస్, ఒక ప్రొసీజర్ కూడా పూర్తి స్థాయిలో తయారు చేసి అప్పుడు ప్రభుత్వానికి అప్పీల్కి వెళ్తాం. సో ప్రభుత్వం ఖచ్చితంగా ఈ విషయాన్ని స్వాగతిస్తుందని మేము అనుకుంటున్నాం. ఎందుకంటే ఖచ్చితంగా దీనివలన ప్రభుత్వానికి కూడా మంచే కానీ చెడు లేదు. ఎందువల్లంటే ప్రభుత్వం భూమి ఏదో ప్రభుత్వంకి తెలుసు కాబట్టి రిజిస్ట్రార్ ఆఫీసు, లేకపోతే ఎంఆర్ఓ ఆఫీసు, లేకపోతే కలెక్టర్ గారు ఇవ్వలేదు అన్న అవకాశం లేకుండా డైరెక్ట్గా ప్రభుత్వమే అన్ని రికార్డులు చెక్ చేసుకొని ఎవరైతే భూమి కొనుక్కోవాలనుకుంటున్నారో, ఎస్ ఈ భూమి ప్రభుత్వ భూమి కాదు, దీని మీద డిస్ప్యూట్స్ లేవు, దీని మీద ఇంకే రకమైనటువంటి భేదాలు లేవు, తగువులు లేవు, లిటిగేషన్స్ లేవు అని చెప్పి ఒక సర్టిఫికేట్ ఇస్తే ఆ సర్టిఫికేట్ ఎక్కడికి వెళ్ళినా చెల్లుబాటు అవుతుంది. కాబట్టి రేపు పొద్దున్న బ్యాంకుల్లో కానీ, లేకపోతే ఏదైనా కన్స్ట్రక్షన్కి కానీ, ఏదైనా ప్రాజెక్ట్కి కానీ, దేనికైనా సరే చాలా ఫాస్ట్గా పనులు అయిపోయే అవకాశం కూడా ఉంటుంది. అందువలన ఈరోజు ఈ సొసైటీ యొక్క ఏం పేరు పెట్టాలి, అలాగే దీని తాలూకా రిజిస్టర్డ్ ఆఫీస్ ఎక్కడ ఉండాలి, ఇలా చాలా విషయాల మీద మేము పూర్తి స్థాయి అంటే చాలా ఫాస్ట్గా పనిచేస్తున్నాం. త్వరలోనే ఈ సొసైటీ ఏంటి, సొసైటీ తాలూకా బైలాస్ ఏంటి, సొసైటీ పేరు ఏంటి అనేది ప్రజల ముందుకు వచ్చి తెలియజేస్తామండి.